తిమోతి 4వ అధ్యాయం. దేవుని ఆత్మ తేటతెల్లంగా చెప్పేదేమంటే, తరువాతి కాలాలలో కొందరు విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయి మోసపుచ్చే ఆత్మలను, దయ్యాలు నేర్పే సిద్ధాంతాలను లక్ష్యపెడతారు. వారు కపటులై అబద్ధాలు చెబుతారు. వారికి వాత వేయబడ్డ అంతర్వాణి ఉంది. వారు పెళ్లి వద్దని ఆజ్ఞాపిస్తారు. కొన్ని భోజన పదార్థాలు తినకూడదని ఆదేశిస్తారు. అయితే సత్యం ఎరిగి నమ్మిన వారు ఆ భోజన పదార్థాలు కృతజ్ఞతతో పుచ్చుకోవడానికి దేవుడు వాటిని సృజించాడు. దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకుంటే అలాంటిది ఏదీ త్రోసివేయదగినది కాదు. ఎందుకంటే దైవవాక్కు, ప్రార్థన దానిని పవిత్రపరుస్తాయి. ఈ సంగతులు సోదరులకు వివరించి చెబితే నీవు అనుసరిస్తూ వచ్చిన విశ్వాస సిద్ధాంతాల వల్ల, సభ్యమైన ఉపదేశాల వల్ల పెంపారుతూ యేసుక్రీస్తుకు మంచి సేవకుడివై ఉంటావు. ముసలమ్మల ముచ్చట్లు, లౌకికమైన కథలు, కల్పిత కథలు విసర్జించు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. శరీర శిక్షణలో కొంచెం ప్రయోజనం ఉంది. దైవభక్తి అయితే అన్ని విషయాలలోనూ ప్రయోజనకరమే. అందులో ఇప్పటి జీవితం గురించి, వచ్చే జీవితం గురించి వాగ్దానం ఉంది. ఈ మాట విశ్వసనీయం, పూర్తిగా అంగీకరించదగినది. ఈ కారణం చేత ప్రయాసపడుతూ తిరస్కారానికి గురై ఉన్నాం. ఎందుకంటే మనం జీవం గల దేవుని మీదే నమ్మకం ఉంచాం. ఆయన మనుషులందరికీ, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు. ఈ సంగతులు ఆదేశించి నేర్పు. నీ యువప్రాయాన్ని బట్టి ఎవరు నిన్ను చిన్నచూపు చూడనీయకు. కానీ విశ్వాసులకు నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమభావం, ఆత్మ విషయాలలో నమ్మకం, పవిత్రతలో ఆదర్శంగా ఉండు. నేను వచ్చే వరకు దేవుని వాక్కు చదివి వినిపించడంలో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు. క్రీస్తు సంఘం పెద్దలు నీ మీద చేతులుంచినప్పుడు దేవుని మూలంగా పలికిన మాట ద్వారా నీలో ఉన్న ఆధ్యాత్మిక వరాన్ని నిర్లక్ష్యం చేయకు. ఆ విషయాల మీద మనసు ఉంచి వాటిని అభ్యాసం చేసుకో. అప్పుడు నీ అభివృద్ధి అందరికీ కనపడుతుంది. నీ గురించి, ఉపదేశాల గురించి పట్టుదలతో జాగ్రత్తగా చూస్తూ ఉండు. అలా చేస్తూ ఉంటే నిన్ను రక్షించుకుంటావు. నీ ఉపదేశం విన్నవారిని రక్షిస్తావు.